ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్ అండర్ అడిషన్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ అనేది క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఇస్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటిది? వాట్ ఈస్ మీన్ బై క్లోజర్ ప్రాపర్టీ? ఏ ప్లస్ బి, హియర్ ఏ ఇస్ ఏ ఇంటీజర్, బి ఇస్ ఏ ఇంటీజర్. రెండు ఇంటీజర్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అయినప్పుడు వాట్ ఈస్ సమ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ a plus a is equal to 2, b is equal to -1. If you do here 2 plus -1, what is that? How much you are getting? 1 result. రిజల్ట్ వైన్ అన్నప్పుడు అంటే ఈ 1 అనేది ఇంటీజరే కదా. ఇంటీజర్ అంటే రెండింటిని అడిషన్ చేస్తే ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఇంటీజర్. ఇట్ ఈస్ అండర్ అడిషన్. యూ కెన్ టేక్ 4 plus -6. -6 అంటే రిజల్ట్ ఈస్ -2. ఓకే, రిజల్ట్ -2, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. ఓకే, సో క్లోజర్ అంటే ఏ ప్లస్ బి రెండు ఇంటీజర్స్ని యాడ్ చేస్తే అది ఇంటీజరే రావాలి రిజల్ట్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ ఏ చేస్తే ఈక్వల్ ఉంటుంది. అంటే ఏ ఈజ్ ఏ ఇంటీజర్, బి ఈజ్ ఏ ఇంటీజర్. రెండింటిని ఆర్డర్ చేంజ్ చేసినా కానీ అడిషన్ చేస్తే యూ విల్ గెట్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 plus 5 plus 2, the result is always 7 only. Yes or no? Equal to 7 only. You take -1 plus 4 and 4 minus 1, the result is always plus 3. Yes or no? Here 3, here also 3, so it is equal to 3. It is a commutative. Associative అంటే ఫస్ట్ a plus b దెన్ తర్వాత c యాడ్ చేయాలి. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ b plus c యాడ్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ b plus c, దెన్ వీ హ్యావ్ టు యాడ్ a. యూ టేక్ a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, డూ దిస్ ఫస్ట్. 2 plus 3 and plus -1 is equal to 2 plus 3 plus -1. Okay, now look at 2 plus 3 is 5. 5 plus into minus is -1 is equal to 2 right here. Then first do this one. 3 plus into minus is -1. And first 2 plus 3 minus 1, how much? 2. 2 plus 2 is 4. Left right hand side 4 వచ్చిందా? In the same 5 minus 1, it is also 4. It is a associative property under addition. Okay, understand everyone? Closure property, commutative property, associative property. Okay, thank you.